నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం, చిన్న హార్వెస్టే. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చుక్కుడుకాయలు కోద్దాం అండి. షాపుల్లో ఉంటాయి చూసారా, ఆ వెరైటీ అనమాట. ఇప్పుడే పూత బాగా దిగుతుంది. చాలా రోజులు అయిందండి పాదు పెట్టి. అయితే ఇంకా సీజన్ స్టార్ట్ అయిన తర్వాతే పూత పింద మొదలైందనమాట. థర్మోకోల్ బాక్సుల్లో పెట్టాను. మంచు కురుస్తుందండి. ఈ వెరైటీ టెర్రస్ గార్డెన్లో పండించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చిక్కుడైతే చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము, కొత్త మొక్కలు వేసుకుంటున్నాము. అంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చిక్కుడు పెంచుతున్నాను. కానీ ఈ వెరైటీ తీగజాతికి సంబంధించిన చిక్కుడు టెర్రస్ పైన పెంచడం ఇదే ఫస్ట్ టైం అండి. అదే నేల మీద అయితే విపరీతంగా పెరిగేదనమాట పాదు. ఇంకా కొద్దిగా దొరికాయి కానీ చిలకలు అవి పాడు చేసేస్తున్నాయి అనమాట. చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము, బాగా కాస్తున్నాయి అనమాట. ఆకుముడత కూడా బాగా వచ్చింది ఇటు సైడ్ మొక్కలకి. యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసానండి. శీతాకాలం బాగా కాస్తాయి పచ్చిమిరప మిగిలిన సీజన్స్తో పోలిస్తే. చూసారా పూత పిందె ఎంత బాగా దిగిందో. ఈ పిందంతా కూడా మంచి సైజులో చక్కగా ముదిరి గింజలు అవి పట్టి మంచి స్పైసీగా కాయలు రెడీ అవ్వాలంటే దానికి తగిన ఎరువులు కూడా మనం అలాగే ఇవ్వాలండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఎప్పటికప్పుడు మొక్కలకు పోస్తూ ఉంటే మంచి హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు. వీటికి బాగా ఆకుముడత వచ్చేసిందండి. పొలటి మజ్జిగ, కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బొడిద ఇలాంటి వాటిని మనం మార్చి ఆకుల మీద చల్లినట్లయితే కొంతవరకు కంట్రోల్ అవుతాయి. చూద్దామండి. ఈ కాపు అయిపోయిన తర్వాత కొంచెం కట్ చేసేసి ప్రూనింగ్ చేసేసి అప్పుడు మనం పెస్టిసైడ్స్ని ఆర్గానిక్గా తయారు చేసుకుని ఇద్దాం. ఇంట్లోకి సరిపడా పచ్చిమిరకాయలు అయితే దొరుకుతున్నాయిలేండి. ఈ మొక్క చూసారా ఎంత హెల్తీగా ఉందో. బాగానే దొరికాయండి పచ్చిమిరపకాయలు. కొత్తగా కూడా మొక్కలు వేసుకున్నాము, పచ్చిమిరప మొక్కలు. ఇవ్వండి పెరుగుతున్నాయి హెల్తీగా. వీటి మధ్యలో అందాక నేను రాడిష్ అలాగే బీట్రూట్ ఈ రెండింటి నార్లు వేసానండి. ఇది వచ్చేసి బీట్రూట్, ఇది రాడిష్ అనమాట. కొంచెం హైట్ అయిన తర్వాత మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. రాడిష్ అయితే ఈ టైంలో కూడా, ఈ స్టేజ్లో కూడా మనం చక్కగా వేరే కంటైనర్లో నాటుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ దొండకాయలు కోద్దాం. దొండకాయలు అయితే అంటే మనం హార్వెస్ట్లు తీసుకునే దానికంటే కూడా పాడైపోతున్నాయి ఎక్కువగా. చిలకలు అలాంటివి ఎక్కువగా కొరికి పాడు చేసేస్తున్నాయి అనమాట.
రీసెంట్గా కోతులు కూడా అలవాటైనాయండి గార్డెన్లోకి. టొమాటోలు, వంకాయలు ఇవన్నీ కూడా పాడు చేసేస్తున్నాయి. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. మొన్నటి వరకు అసలు కోతులు బెడద లేదు మా ఏరియాలో. చూసారా ఆకాకి కూడా కాయ. నేల మీద ప్రూనింగ్ చేసిన పాదుకి బాగా పెస్ట్ వచ్చేసిందండి. అసలు కొత్త చిగుళ్ళు రానివ్వట్లేదు. లేదంటే వాటికి బాగా పాదు పాకి ఎక్కువ హార్వెస్ట్లు తీసుకునే వాళ్ళం దొండకాయల్ని. బాగా వచ్చినాయండి దొండకాయలు కూడా. చాలా రోజుల తర్వాత దొండకాయలు మనం హార్వెస్ట్లు తీసుకున్నాము. అంటే నేల మీద అయితే ఇంకెక్కువ వచ్చేయాలండి. చిన్న కంటైనర్లో, ఒక కంటైనర్లో పెట్టుకున్నాం కదా థర్మోకోల్ బాక్స్లో, ఒక 1/2 kg దగ్గరికి వచ్చినాయి అనమాట. కూరకి సరిపోతాయి. నెక్స్ట్ గోరుచుక్కుడుకాయలండి. లాస్ట్ టైం పెట్టుకున్న గోరుచుక్కుడు మొక్కల్లో ఇది ఒక్కటే మంచిగా ఎదిగిందనమాట. మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకున్నాము. మిగిలిన కంటైనర్స్లో అసలు విత్తనాలు మొలక రాలేదనమాట. కర్రది సపోర్ట్ చేసి కట్టుకోవాలండి గోరుచుక్కుడు మొక్కలకి. కోసేటప్పుడు కూడా జాగ్రత్తగా కోయాలి, లేదంటే మొక్క పటాన ఊడిపోద్ది అనమాట, వచ్చేస్తుంది. కొద్దిగా దొరికాయండి, ఒక్క కంటైనర్లోనే కదా. గుత్తి వంకాయలండి. కోతులు చాలా వరకు పాడు చేసేసినాయి, లేదా టెర్రస్ పైన వంకాయలు ఎక్కువ మొత్తంలో ఉండేవి. ఇటు సైడు ఈ మొక్కనైతే మరీ విపరీతంగా అండి పాడు చేసేసాం. కింద చూసారా ఎన్ని వంకాయలు. కన్నేమో గోడ మీద పెట్టి ఇలా పాడు చేసేస్తున్నాయి అనమాట టొమాటోల్ని. మొక్క మొదలను కూడా చూసారా చిన్న చిన్నగా కొరికేయటం, పక్కన పెట్టడం అనమాట. ఇంకా కొంచెం పెందలుగా ఉన్నా కోసేద్దాం, మళ్ళీ ఈరోజు వస్తాయి కదా, పాడు చేస్తాయి. టొమాటోలు కూడా కోసేసి చిన్న చిన్నగా కొరికి పడేస్తున్నాయి అనమాట. ఇవి పండితే అసలు ఉంచవు. మరి వీటిని హార్వెస్ట్ తీసుకోగలమో లేదో కూడా తెలియట్లేదండి.
పూత బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ చమ్మకాయలండి. ఇది విత్తనాల కోసం వదిలిపెట్టేద్దాం. ఒక 2 కాయలు వదులుదాం ఈసారి. ముదిరిపోయినాయిలేండి. ఒక 3 కాయల వరకు సీడ్స్ కోసం వదిలిపెట్టేద్దాం. కింద నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకొద్దాం. నేల మీద కాకరపాదు పెట్టుకున్నాం కదా, చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నామండి. కొన్ని కాయలు రెడీ అయ్యాయి. శీతాకాలం పాదులు బాగుంటాయండి. ఇప్పుడు మీరు కొత్తగా విత్తనాలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆకుకూరలకు సంబంధించిన అన్ని రకాల నార్లు కూడా పోసుకోండి, చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఈ టైంలో ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సీజను మంచిగా ఫేవరబుల్ కండిషన్ అన్నమాట మొక్కలకి. కొత్తగా కాకరపాదు మళ్ళీ పెట్టాను, అది కూడా కాపు మొదలైందండి. ఎప్పటికప్పుడు మనం కొత్త పాదులు పెట్టుకుంటూ ఉంటే కాపు ఎక్కువగా ఉంటుందన్నమాట. చూసారా, కొత్త పాదుని చూపిస్తాను. కాపు స్టార్ట్ అయింది. ఇంకా చిన్నగానే ఉందిలేండి, ఇంకా ఎదగలేదు పాదు. బేరపాదులు కూడా పూత మీద ఉన్నాయండి. ఇవన్నీ సేమ్ విత్తనం అనమాట, ఇందాక మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే. మార్నింగ్ టైంలో విచ్చుకుంటాయండి కాకర పూలు, మెయిల్ ఫీమేల్ 2 రకాల ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట. పాలినేషన్ ప్రాబ్లం అలా లేదు. ఒకవేళ పువ్వులు మాడిపోతున్నాయి, పిందెలుగా మారట్లేదు అనిపిస్తే మీరు హ్యాండ్ పాలినేషన్ కూడా ట్రై చేయొచ్చు. బీరకాయ ఒకటి రెడీ అయిందండి, కోసేద్దాం. కోతులు అలవాటు అయిపోయినాయి, సో పాడు చేసేస్తాయేమో అని చెప్పి ఒక భయం అనమాట. లేదంటే ఇంకొంచెం పెద్దగా అవుతుంది. ఎలాగో వక్కాయే కదా, దానిలో వేసి వండుకోవచ్చు. కోసేస్తాను. ఇక బీరపాదులు కొన్ని రోజుల పాటు హార్వెస్ట్లు వస్తాయండి, బాగానే హెల్తీగా పాగుతున్నాయి. బయట వంకాయలు ఉన్నాయి కోత. వంకాయలు కూడా పాడు చేసేస్తున్నాయండి కోతులు. టెర్రస్ పైన అయితే మరీను. ఇప్పటి వరకు అసలు కోతులు పెడతలేదు, మళ్ళీ ఈ మధ్య అలవాటైనాయి. గార్డెన్లో పాదులు అంటే ఎంతవరకు మనం హార్వెస్ట్లు తీసుకోగలమో కూడా చెప్పలేము. ఒక్కొక్కసారి బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఎక్కువ మొత్తంలో. ఇంటి దగ్గర ఉంటే వాటిని కొంచెం తోలుతున్నాం, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇంకా కష్టమే. పాదులు అవి పాడు చేసేస్తాయేమో అని చెప్పి భయంగా అనిపిస్తుంది. పూత బాగుంది చూసారా వంగ మొక్కలు.
కింద కలుపు కూడా అలాగే పట్టిందండి, నేల మీద తీయాలి కలుపు అంతా కూడా ఒక రోజు పేకాలి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే అక్కడక్కడ తోటకూర విత్తనాలు చల్లామండి నేల మీద, మొక్కలు మొలిచాయి అన్నమాట, చాలా హెల్దీగా పెరిగాయి. కట్ చేద్దామండి, మళ్ళీ పోత వచ్చేస్తుంది. ఇదంతా కూడా కలుపు అది పట్టేసింది, క్లీన్ చేయాలి. నేల మీద చాలా బలంగా పెరుగుతాయండి పాదులైనా మొక్కలైనా. కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు, తోటకూర, కాకరకాయలు, వంకాయలు బాగా వచ్చాయి అన్నమాట. కొత్తగా బీరకాయ చేరిందండి ఈరోజు హార్వెస్ట్లో. సో గార్డెన్లో హార్వెస్ట్లు నిదానంగా పెరుగుతున్నాయి అనేసరికి కోతులు అలవాటైనాయి, అదే మనేదండి. చాలామంది కామెంట్స్లో అడిగేవాళ్ళు, మీ ఏరియాలో కోతులు లేవండి, మీకు కోతులు రావట్లేదా అని చెప్పి మాకు కూడా వచ్చేసినాయి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, మీరేం ఫాలో అవుతున్నారో. సో చిన్న హార్వెస్టేనండి. బీరపాదులు అవి బాగానే హెల్దీగా పాగుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట బీరకాయలు రావడానికి. ఈలోపు వారకాకరకాయలు కొద్దిగా ఉన్నాయండి, మర్చిపోయాను కోయటం. ఇవి మగ పువ్వులు అనమాట, మార్నింగ్ టైంలో ఇలా పెద్దగా విచ్చుకుంటాయి. ఇది మగ పువ్వు అండి. ఫీమేల్ ఫ్లవర్స్ని మనం కాయలుగా హార్వెస్ట్లు తీసుకుంటాము. ఫస్ట్ పాదు బాగా పెస్ట్ వచ్చేసి రికవరీ అవ్వలేదు అనుకున్నాను. మళ్ళీ చివరిలో మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పూత మొదలవుతుందండి. తీయటానికి మనసు ఒప్పక అలా వదిలిపెట్టేశాను. నెక్స్ట్ సీజన్లో నేల మీద వేద్దామండి ఆరకాకరపాదుని. ఒక ఉల్లిపాయ కోసుకుంటే కొద్దిగా ఒక పూటకు వస్తుంది అనమాట ఇద్దరికి. బట్ ఎన్ని కూరగాయలు పండించిన ఆరకాకరకాయలు హార్వెస్ట్లు తీసుకున్నప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుందండి. 3 సంవత్సరాల ఎదురుచూపు తర్వాత ఈ సంవత్సరంలో నేను పండించగలిగాను. బట్ ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్లు తీసుకోలేకపోయినా కూరకు సరిపడైతే బాగానే వస్తున్నాయండి. సో హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయిందండి. ఈరోజు హార్వెస్ట్లో తోటకూర, కొద్దిగా చెమ్మకాయలు, అలాగే దొండకాయలు, వంకాయలు, ఒక బీరకాయ, కొద్దిగా గోరుచుక్కుడుకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆరకాకరకాయలు, కొద్దిగా చిక్కుడుకాయలు, కొంచెం ఎక్కువగా కాకరకాయలు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో
కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.